హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు తెలుగు స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ఆసరా పెన్షన్ల గురించి అయితే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. అయితే దీనికి కొత్త పెన్షన్లు ఎట్లా అప్లై చేసుకోవాలి, ఇంకా కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునే డేట్ ఏంటిది, లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వము పెన్షన్లను పెంపు చేసి ఇస్తామని చెప్పడం అనేది అయితే జరిగింది. అయితే ఈ పెన్షన్లను పెంపు చేసి ఇస్తున్నారా, లేకపోతే ఎప్పటికి ఇస్తున్నట్టుగానే ఇస్తున్నారా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి. మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. వీడియోకి లైక్ ఇవ్వండి, అదేవిధంగా హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి పత్రికా ప్రకటన అనేది అయితే కనిపిస్తుంది కదా. ఇందు మూలముగా వివిధ రకాల చేయూత ఆసరా పెన్షన్లు అనగా వృద్ధులు, వితంతు, వికలాంగులు, చేనేత, కల్లుగీత మరియు ఒంటరి మహిళల పింఛన్లు పొందు పింఛన్దారులకు పత్రిక ముఖంగా తెలియజేయున్నది ఏమనగా 25/1/2026 నుండి 30/1/2026 వరకు పింఛన్లు బట్వాడా చేయబడునని పోస్టల్ శాఖ నల్లగొండ గారు తెలియజేసినందున ఇట్టి విషయమును పింఛన్దారులు గమనించి పింఛను పొందవలసిందిగా కోరనైనది. అయితే ఈ జనవరి లిస్ట్ అనేది మనకు రిలీజ్ అయిందని చెప్పాను కదా. 25 తారీఖు నుండే మనకు పింఛన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. 5 రోజులే ఇస్తారు. 25 తారీఖు నుండి 30 తారీఖుకే మనకు పింఛన్ అనేది ఇస్తారు. మీరు ఆలోపే పింఛన్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్, పింఛన్దారులకు గమనిక. ఫస్ట్ ఏంటంటే, పింఛన్దారులు ప్రభుత్వ వారు ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ ద్వారా పింఛన్ పొందవలెను. అంటే ఇంతకుముందైతే వేలు పెట్టి పింఛన్ అయితే తీసుకునేది. సో ఇప్పుడు ఆ పింఛన్ మనకు అట్లా అయితే ఇవ్వనంటున్నారు. ఎట్లా అంటే అంటే ఫేస్ని తీసుకొని మనకైతే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, పింఛన్ మొత్తము నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందవలెను. మధ్య దళారీలను నమ్మవద్దు. అంటే మధ్యలో పర్సన్స్ని ఎవరిని కూడా నమ్మవద్దు. మీకు మీ ఊర్లో ఇచ్చేటటువంటి పోస్టల్ శాఖ సిబ్బంది వాళ్ళు ఉంటారు కదా, పోస్టల్ శాఖ వారు, ఓన్లీ వారి దగ్గరికే వెళ్ళి మీరైతే పింఛన్ తీసుకోవాలి. మీరే వెళ్ళి స్వయంగా మీరే తీసుకోవాలి. మీకైతేనే ఇస్తారు, మీరెవరిని పంపించినా ఇవ్వరు. నెక్స్ట్ ఏంటంటే, పింఛన్ పొందుటకు ఎటువంటి సొమ్ము చెల్లించవలసిన అవసరం లేదు. మీరు పింఛన్ తీసుకోవడానికి మీకు ఎవరైతే పింఛన్ ఇస్తారో వాళ్ళకైతే డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అది మన గవర్నమెంట్ ఇచ్చేటటువంటి పెన్షన్ కాబట్టి వారికి ప్రభుత్వమే జీతాలు అనేది ఇస్తుంది. మీరు వారికి ఎటువంటి డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే, పింఛన్ మొత్తము సొమ్ము ₹16తో సహా అడిగి తీసుకోవాలను. మనకు పింఛన్ అనేది 2016, 4016 కాబట్టి కొన్ని చోట్లల్లో 2000, వృద్ధులకైతే 2000, వికలాంగులకైతే 4000 ఇస్తారు. కానీ అట్లా కాదు, ఇప్పుడు ఖచ్చితంగా ₹16 కూడా మీరు అడిగి అయితే తీసుకోవాలి. ఆ ₹16 కూడా వారిపైన వదిలేయద్దు. అయితే ఇక్కడ డేట్ అయితే ఉంది 25 తారీఖు 1వ నెల 2026. ఇక్కడ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి DRDA నల్లగొండ గారు అయితే మనకు ఈ పత్రం అనేది అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈరోజు. అయితే దీనికి కావాల్సినటువంటి కొత్త పింఛన్లకి డేట్ ఎప్పుడు అంటే, దీని డేట్ అయితే మనకి ఏప్రిల్లో అయితే కొత్త పింఛన్లకి డేట్ అయితే ఉంది. సో మీకు పింఛన్లు ఎవరైతే అప్లై చేసుకుంటారో దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే, రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, క్యాస్ట్, ఇన్కము నెంబర్ అయితే కంపల్సరీ,
కొత్త పెన్షన్స్ వృద్ధులకి, అదేవిధంగా వితంతువులకి, ఇంకా వికలాంగులకి ఏంటిదంటే వికలాంగులకైతే కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, క్యాష్ ఇన్కము, వీటితో పాటు వికలాంగులకి సరం సర్టిఫికెట్ అయితే కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ వితంతువులకు ఏంటంటే వీటితో పాటు వీళ్ళకి వికలాంగులకి సదరం సర్టిఫికెట్ కాదా, అదేవిధంగా వితంతు మహిళలకైతే వారి యొక్క భర్తది డెత్ సర్టిఫికెట్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.